హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కుబేరా. దీనికి శేఖర్ కమ్ముల డైరెక్టర్. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అనే డౌట్స్ ఉండేవి. అయితే టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇందులో బలమైన కథనం ఉన్నాయనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగింది. ఈ నెల 20న కుబేరా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇటీవల కుబేరా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి కుబేరా మూవీకి సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చింది? రన్ టైం ఎంత? సెన్సార్ రిపోర్ట్ ఏంటి? బుకింగ్స్ ఎలా ఉన్నాయి? తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. కుబేరా మూవీకి సెన్సార్ బోర్డ్ UA సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక రన్ టైం విషయానికి వస్తే ఈ సినిమాకి ముందుగా 195 నిమిషాల 27 సెకండ్లు రన్ టైం ఇచ్చింది. అంటే 3 గంటల 15 నిమిషాల 27 సెకండ్లు. ఆ తర్వాత 19 సీన్లలో మార్పులు చేర్పులు చేయడంతో రన్ టైం తగ్గించడంతో ఆఖరికి 181 నిమిషాల 46 సెకండ్ల రన్ టైం వచ్చింది. అంటే 3 గంటల 1 నిమిషం 46 సెకండ్లు అన్నమాట. శేఖర్ కమ్ముల తను తీయాలి అనుకున్నది మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తను చూపించాలి అనుకున్న కథపై కసరత్తు చేస్తుంటాడు. కుబేరా శేఖర్ కమ్ముల తన రూట్ మార్చి తీసిన సినిమా. అలాగే ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశారు. అందుకనే ఈ సినిమా నిర్మాణానికి 3 ఏళ్లు పట్టింది. ఎవరైనా ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత వీలైనంత ఫాస్ట్ గా సెట్స్ పైకి తీసుకువచ్చేయాలి అనుకుంటారు. కానీ శేఖర్ కమ్ముల అలా కాదు. కథ విషయంలో పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దామంటారు. ఇలా చాలా కసరత్తు చేసిన తర్వాత చేసిన సినిమా కుబేరా. ట్రైలర్ అందరిలో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. అలాగే ఈ మూవీ సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ బోర్డు మెంబర్స్ నుంచి కథ చెప్పారని ఈ మూవీ మేకర్స్ ని అభినందించారట. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవర్సీస్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. గంటకు 12,000కు పైగా టికెట్లు సేల్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మరింతగా సేల్స్ పెరుగుతున్నాయి. నాగార్జున, ధనుష్, రష్మిక ఇలా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సెన్సార్ రిపోర్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఇక బొమ్మ అదిరింది అనే టాక్ వస్తే గనక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సాధించడం ఖాయం.